ముఖాల దగ్గర నుంచి అంతేనా రికార్డ్ అయితే రైట్. తెలంగాణలో గ్రామ పోరు తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ డివిజన్లో దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఈరోజు చివరి దశ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే చింతపల్లి మండల కేంద్రంలో మనం ఉన్నాము. చింతపల్లి మండల కేంద్రం చాలా ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. చింతపల్లి గ్రామ పంచాయతీ 4,000 ఓటర్లకు పైగా ఉన్నటువంటి చింతపల్లి గ్రామం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ గ్రామ ఓటర్లు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు. దీనికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గోవిందరాజు రవికుమార్ గారితో పాటు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ఫలితాలు, ఎట్లా ఆశిస్తున్నారు, ఏం చెప్తారు? ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్ అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, అదేవిధంగా మా దేవరకొండ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే బాలనాయక్ గారి ప్రోద్బలంతో, అదేవిధంగా గతంలో మా సర్పంచ్ గారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి గారు కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ ఎన్నిక నిర్వహించడం జరిగింది. మేము గతంలో తను చేసిన అభివృద్ధి దానికి ఇది రెఫరెండంగా భావించి మేము ఎలక్షన్ పోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము అత్యధిక మెజారిటీతోటి గెలుస్తున్నాము. మాకు కార్యకర్తలందరూ కూడా ఉత్తేజంతో ఉండు. ఆల్రెడీ వార్డులు కూడా దాదాపుగా మాకే అనుకూలంగా 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులో దాదాపుగా మేమే గెలుచుకోవడానికి అవకాశం మాకు ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా సర్పంచ్ కూడా దాదాపుగా మాకు గెలుపు ఖాయమైంది. కార్యకర్తలు కూడా అందరూ కూడా ఆనందోత్సాహాలతో ఈ విజయాన్ని, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డారో వారందరికీ ఈ విజయం చెందుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ఈ విజయానికి బాటలు వేసిన కార్యకర్తలను అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేయడానికి మాకు వచ్చిన అవకాశంగా భావిస్తున్నాం. అంటే ఈ విజయాన్ని రావడానికి కారణం ఏం చెప్పుకోవచ్చు? ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ముఖ్యంగా ఏమి మీకు ఉపయోగపడింది, ఎట్లా, ఏం చెప్తారు? దీనికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన వెంబడి మనకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏవైతే చేశాడో, ఫ్రీ బస్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ సిలిండర్ కానీ, రైతు బంధు కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకోకపోవడమే మేము ప్రథమ విజయంగా భావిస్తున్నాము. ఇది ప్రభుత్వ విజయంగా భావిస్తున్నాము. అదేవిధంగా మా దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ గారు కూడా దీనిలో ఆయన పాత్ర ఎంతో గణనీయంగా ఉంది. మా యొక్క చింతపల్లి అభివృద్ధికి దాదాపుగా ఆయన హయాంలోనే జరిగింది ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా. కాబట్టి ఈ గెలుపుని ఆయనకు చెందుతుందిగా భావిస్తున్నాం. అంటే మీరు చెప్పండి, చింతపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా గ్రామంలో ఎటువంటి సమస్యలు గుర్తించారు, ప్రజలకు ఏం చెప్పారు, మీ విజయం దాదాపుగా ఖాయమైనట్టు మీరు భావిస్తున్నారు? ఈ విజయానికి కారణంతో పాటు సమస్యలు ఏం గుర్తించారు గ్రామంలో? తక్షణమే సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పీఠం కైవసం చేసుకున్నంత మీరు చేపట్టే కార్యక్రమం ఏంటి? ముఖ్యంగా గతంలో ఉన్న మా సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి గారు 5 సంవత్సరాలు చాలా కష్టపడి గ్రామాన్ని అన్ని రంగాల్లో సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, వీధి దీపాల నిర్వహణ, వాటర్ నిర్వహణ, ఏ ఒక్క ప్రజానికానికైనా ఏదైనా సమస్య వస్తే ముందుండి నడిచేవాడు. ఆయన ఏదైతే మంచి కార్యక్రమాలు చేశాడో గెలుపుకు ఇది పునాదిగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా గ్రామంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ సమస్యలు కొన్ని, ఎందుకంటే ఒక 5 సంవత్సరాల కాలంలోనే పూర్తిగా పరిష్కరించలేదు కాబట్టి, అదేవిధంగా రోడ్లు అనుకోండి, అదే మిగతా డిగ్రీ కాలేజ్ ఒక కోరిక ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము గ్రామానికి ఏవైతే అవసరం ఉన్నాయో మా సర్పంచ్ మరియు మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరినీ కలుపుకొని
గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి మేమందరం కలిసి ప్రయత్నం చేస్తామని కోరుతున్నాం. ఇప్పుడు మీ విజయం దాదాపుగా ఖాయమైపోయింది. మీరు ఆ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓటర్లకు ఏం చెప్తారు? ఒక సందేశం మీరు ఈ సంతోష సందర్భంలో ఏం చెప్తారు? గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా గతంలో చేసిన అభివృద్ధిని చూసి మా మీద ఉంచి నమ్మకాన్ని ఉంచి ఈ గెలుపుకు మీరు బాటలు వేశారు కాబట్టి ఏ ఒక్కరిని కూడా విస్మరించకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలా, ప్రతి ఒక్కరి దగ్గరికి అభివృద్ధి చెందేలా, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త దీంట్లో కృషి చేస్తూ మేము చింతపల్లి గ్రామ అభివృద్ధికి కొనసాగుతామని తెలియజేస్తున్నాం. రైట్, ఇది మొత్తానికి అయితే చింతపల్లి గ్రామంలో అయితే ఎన్నికల ఫలితాల కోసం హడావుడిగా కొనసాగుతుంది. చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. గ్రామ పార్టీ శాఖ అధ్యక్షుడు గోవిందరాజు రవికుమార్ చెప్తున్నారు పక్కా కాంగ్రెస్ గెలుపు. కాంగ్రెస్ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు మా విజయానికి దోహదపడ్డాయి. పక్కా అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తున్నప్పటికీ అన్ని పార్టీల వారిని కలుపుకొని చింతపల్లి గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని రవికుమార్ గారు చెప్తున్నాడు. అంటే స్థానిక ఎమ్మెల్యే బాలునాయ్ గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో చింతపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి, అంటే ఎంత అభివృద్ధి చేసినప్పటికీ కూడా అంతో కొంత ఇంకా సమస్యలు మిగిలే ఉంటాయి. సో ఇంకా మిగిలినటువంటి సమస్యలతో పాటు కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకొని ఇంకా కాంగ్రెస్ పార్టీని బలోపేతం రాబోయే ఎన్నికలలో కూడా స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ రవీందర్ స్థానిక ఎమ్మెల్యే బాలునాయ్ గారి ఆధ్వర్యంలో ఇంకొద్దిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ అవి చింతపల్లిని మండలంలోనే రోల్ మోడల్ గ్రామ పంచాయతీగా దీన్ని కృషి చేస్తామని రవికుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి అయితే కోలాహలంగా ఉంది. చింతపల్లి గ్రామంలో 4000 ఓటర్లు ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ. ఇది ఇంకా ఫలితాల కోసం దాదాపుగా పూర్తి ఫలితాలు ఇంకో 2 గంటల్లో వెలువెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇదే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే చాలా జోషుగా ఉంది చింతపల్లి గ్రామ పంచాయతీలో. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాగర్, చింతపల్లి గ్రామ పంచాయతీ.